Students, good morning. Your topic control of the infectious disease. So, what is the meaning of infectious disease? A disease which can cause infection. ఇన్ఫెక్షన్ని కలిగించేటువంటి గుణం ఉన్న వాటిని ఏమంటాం మనము ఇన్ఫెక్షన్ డిసీజ్. అంటే మనం వాటిని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, వారి నుంచి వారికి ఇంకొక పక్క వారికి కూడా అవి సంక్రమించేటువంటి గుణం ఉంటుందన్నమాట. సో హౌ టు కంట్రోల్ దెమ్, వాటిని మనము ఎలా అదుపులో ఉంచాలి? ది మెజర్స్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఆర్: ఫస్ట్ వన్, కంట్రోలింగ్ ద సోర్స్ ఆర్ రిజర్వాయర్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ సోర్స్ ఏమిటి? ఉదాహరణకి పేషెంట్ తాలూకు తుమ్ములు కావచ్చు, పేషెంట్ తాలూకు స్రవాలు కావచ్చు, పేషెంట్ తాలూకు మలము, మూత్రము, ఇవన్నీ ఏంటివి సోర్స్ ఆర్ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాం. వాటిని కంట్రోల్ చేయాలి. అట్ సేమ్ టైం బ్లాకింగ్ ద ఛానల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి ఛానల్స్, మాధ్యమాలు ఉంటాయి, దారులు ఉంటాయి, మనం వాటిని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రొటెక్టింగ్ ద ససెప్టబుల్ పాపులేషన్ అంటాం. ససెప్టబుల్ అంటే ఎవరికైతే అది సంక్రమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందో వారిని ఏమంటాం మనము ససెప్టబుల్ అంటాం. అంటే ముఖ్యంగా ఎవరు అంటే చిన్నపిల్లలు, లేదంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు, వీళ్ళందరినీ ఏమంటాం మనము ససెప్టబుల్ పాపులేషన్ అంటాం. వీరిని మనం కాపాడడం. ఫస్ట్ విల్ సీ ద కంట్రోలింగ్ ద సోర్స్ ఆర్ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎట్లా చేస్తాం మనం? ఫస్ట్ గో ఫర్ ద ఎర్లీ డయాగ్నోసిస్. ముందు అని గుర్తించడం. ఎర్లీ అండ్ అక్యురేట్ diagnosis of the cases and carriers. When the diagnosis is in doubt, confirmation must be done by lab test. సో ముందుగానే మనము కేసుల్ని గుర్తించేస్తే కనుక, లేదా డౌట్ ఉంటే కనుక మనం వాటిని ల్యాబ్ టెస్ట్ ద్వారా వీ హ్యావ్ టు గెట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంది నోటిఫికేషన్. అంటే ఏంది, ఏదైనా కేసు మనకు వచ్చినట్టు తెలిస్తే కనుక, ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతంలో నోటిఫికేషన్ ఈజ్ డన్ బై ద హెల్త్ వర్కర్ మేల్ విత్ ఇన్ 24 hours ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ కేస్ టు ద పిఎస్సి. అంటే ఒక ప్రాంతంలో ఒక కేసు వచ్చింది అనుకుందాం, ఏదన్నా సే ఏ కేస్ ఆఫ్ టీబీ, ఏ కేస్ ఆఫ్ మలేరియా, ఏ కేస్ ఆఫ్ ఎయిడ్స్ అనుకుందాం. సో అటువంటి కేసు వస్తే కనుక విత్ ఇన్ 24 hours లోపల హెల్త్ వర్కర్ ఏం చేయాలి, పిహెచ్సికి నమోదు చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతంలో అయితే హెల్త్ ఆఫీసర్ ఆఫ్ ది మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ విల్ ఇన్ఫార్మ్ టు ద డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్. ఇక్కడ ఏమవుతుంది మనకు, పట్టణ ప్రాంతంలో అయితే ఎవరు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్, జిల్లా ఆరోగ్య అధికారి, మనం ఏమంటాం మనము డిఎంహెచ్ఓ అంటాం, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, వారికి మనము నమోదు చేయిస్తాం. ద పర్పస్ ఆఫ్ నోటిఫికేషన్ ఈజ్ టు ఎనేబుల్ ఫర్దర్ యాక్షన్ టు బి టేకెన్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒక ఇన్ఫెక్షన్ అనేది మున్ముందు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు నోటిఫై అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనము వీ కెన్ గో ఫర్ ఫర్దర్ యాక్షన్స్ అనమాట. The name and address of the age, sex, diagnosis, date of onset of symptoms and measures already taken or included in the notification. సో ఇక్కడ మనము ఆ నోటిఫికేషన్ అనే పేపర్లో ఏమేమి ఉంటుంది, పేషెంట్ యొక్క పేరు, అడ్రస్సు, ఏజ్ ఎంత, ఏ సెక్స్ ఉంది, వ్యాధి ఏం నిర్ధారణ అయ్యింది, సిమ్టమ్స్ అనేవి ఏ రోజు వచ్చినవి, తర్వాత వాటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు మనం పాటించినామో అవన్నీ కూడా ఇందులో మనము రాస్తాం అన్నమాట. నెక్స్ట్ విధానం ఏంది, ఐసోలేషన్. వాట్ ఈజ్ ఐసోలేషన్? వారిని మనము అందరికీ కాకుండా, అందరికీ అందుబాటులో ఉండకుండా వారిని సపరేట్గా వేరుగా ఉంచుట. ఇట్ ఈజ్ ఏ జనరల్ ప్రిన్సిపల్ దట్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షస్ డిసీజెస్ షుడ్ బి ఐసోలేటెడ్. ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి గుణం ఉన్న వ్యాధులు ఉంటే కనుక మనం వారిని ఏం చేయాలి, ఐసోలేట్ అంటే
సపరేట్గా మనం వారిని వేరుగా ఉంచాలన్నమాట. ద ప్లేస్ ఆఫ్ ఐసోలేషన్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎక్కడైతే మనకు కంప్లీట్గా అక్కడ జనాలు పోరు, ఇక్కడికి అందరూ వెళ్లకుండా దూరంగా ఉంటారు అన్న ప్లేస్లోనే పెట్టాలన్నమాట. హాస్పిటల్ ఐసోలేషన్ వేర్ పాసిబుల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ హోమ్ ఐసోలేషన్. హోమ్లో పెట్టినాం, ఇంట్లో పెట్టినాం, ఒక పక్క రూమ్లో పెట్టేసినాం, ఇంట్లో ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా హాస్పిటల్లో సపరేట్గా ఒక వార్డు పెట్టి ఆ వార్డుని మనం దూరంగా పెట్టేసి ఏమవుతుంది, ఈజీ ఫర్ ద ఐసోలేషన్. ద పర్పస్ ఆఫ్ ఐసోలేషన్ ఈజ్ టు లిమిట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఇక్కడ ఐసోలేషన్ వేరుగా ఉంచుట ఉద్దేశం ఏంది, ఈ వ్యాధి అనేది ఇంకా కమ్యూనిటీలో ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా ఉంటుందన్నమాట. అయితే ఈ ఐసోలేషన్ అనేది మనము ఎంతసేపు పెడతాం, వాట్ ఈస్ ద డ్యూరేషన్, ఎలా ఉంటుంది, అది డిపెండ్స్ అపాన్ ద పర్టికులర్ డిసీజ్ అనమాట. ఎట్లా అంటే డిసీజ్ యొక్క సంక్రమణ పీరియడ్ బట్టి, అది ఎన్ని రోజుల పాటు అది సంక్రమించే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి మనం వారిని ఐసోలేషన్ని ఉంచడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజువల్లీ యాజ్ లాంగ్ యాజ్ ద ఇన్ఫెక్షస్ పీరియడ్ ఆఫ్ ది డిసీజ్ యొక్క ఇన్ఫెక్షస్ పీరియడ్, సంక్రమించేటువంటి గుణం ఉంటుంది కదా, అంతవరకు మనం వారిని వీ హ్యావ్ టు కీప్ ఇన్ ద ఐసోలేషన్. ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ట్రీట్మెంట్ reduces the communicability of disease, cut shorts the duration of illness, and prevents the development of secondary cases. సో ట్రీట్మెంట్ వలన ఏమవుతుందంటే కమ్యూనికబిలిటీ, సంక్రమించేటువంటి గుణము తగ్గుతుంది. అట్ సేమ్ టైం కట్ షార్ట్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అన్నాం, వ్యాధి యొక్క డ్యూరేషన్ కూడా తగ్గిస్తుంది. అట్ సేమ్ టైం ప్రివెంట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ కేసెస్. సెకండరీ కేసెస్ అంటే ఏంది, మొదటి కేసు తగ్గకపోతే అది ముదిరిపోతే అట్లా ఉండిపోతే ఉత్పన్నమయ్యేటువంటి దాన్ని ఏమంటాం మనము సెకండరీ కేసు అంటాం. అది కూడా ఇక్కడ వీ కెన్ ప్రివెంట్ బై టైమ్లీ ట్రీట్మెంట్. తర్వాత సర్వేలెన్స్ అంటాం, సర్వే చేయడం. ఎట్లా అంటే ఇట్ కంప్రైజెస్ ప్రాంప్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ కేసెస్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాంప్ట్ కంట్రోల్ మెజర్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, అంటే అంతా సర్వే చేయాలి, మొత్తం తిరిగి అక్కడంతా ఆ ఊరు, ఆ గ్రామము, ఆ వీధి అన్నీ తిరిగి సర్వే చేసి ఆ ఇన్ఫెక్షన్కి ఉన్నటువంటి సోర్స్ ఏమిటి, దేనివల్ల వస్తుంది అని గుర్తిస్తే ఏమవుతుంది, కరెక్ట్గా ఖచ్చితమైనటువంటి కంట్రోల్ చర్యలు మనము తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ అంటే ఇది డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ ఇన్ ద ఎక్స్క్రీషన్స్ ఆఫ్ ది పేషెంట్ అండ్ ద ఆర్టికల్స్ కంటామినేటెడ్ బై ద పేషెంట్. ఇక్కడ ఏముంది, రోగి యొక్క ఎక్స్క్రీషన్స్, విసర్జితాలు, అదేం కావచ్చు, మూత్రము కావచ్చు, మలము కావచ్చు, లాలజలం కావచ్చు, తెమ్మడ కావచ్చు. సో వీటిని కరెక్ట్ రీతిలో ఏం చేయాలి, డిస్ట్రక్షన్, నాశనం చేస్తాం. దాంతోపాటు ఆర్టికల్స్ కంటామినేటెడ్ బై ద పేషెంట్ వల్ల కంటామినేట్ అయినటువంటి, కలుషితమైనటువంటి ఆర్టికల్స్, ఉదాహరణకి తను వాడేటువంటి ప్లేట్ కావచ్చు, స్పూను, ఒక టవల్ కావచ్చు, ఒక కోంబు కావచ్చు, ఒక దుప్పటి కావచ్చు, వాటిని కూడా మనము ఏం చేయాలి, క్రిమిరహితము చేస్తే ఏమవుతుంది, స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. దీని వెంట మనము డిస్ఇన్ఫెక్షన్ అంటాం. నెక్స్ట్ ఏంది, బ్లాకింగ్ ద ఛానల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సంక్రమించేటువంటి మాధ్యమాలు ఏముంటో వాటిని బ్లాక్ చేస్తాం. ఎట్లా అంటే సాధారణంగా ఒకరి నుంచి ఇంకొక వ్యాధి ఎట్లా వస్తుంది, మేబీ వాటర్ వల్ల రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, వాటర్ సప్లైని వీఆర్ గోయింగ్ టు డిస్ఇన్ఫెక్ట్ అనమాట. సేఫ్ డిస్పోజల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా అండ్ సాలిడ్ వేస్ట్. పేషెంట్ యొక్క ఎక్స్క్రీటా, విసర్జితాలు మనం పూర్తిగా కరెక్ట్గా వాటిని విసర్జింపజేయాలి, నిర్మూలించాలన్నమాట. కంట్రోల్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ రొడెంట్స్. ఒక్కోసారి ఏమవుతుంది, కొన్ని ఇన్సెక్ట్స్ వల్ల, కీటకాల వల్ల, ఉదాహరణకి దోమలు లేదా ఈగలు, వాటి వల్ల రావచ్చు, అవి మాధ్యమాలు రావడానికి, వాటి మనం కంట్రోల్ చేస్తాం. రొడెంట్స్ అంటే ఎలుకలు లాంటివి, వాటి వల్ల వచ్చే వ్యాధి ఏముండొచ్చు, ప్లేగ్ లాంటి వ్యాధి రావచ్చు.
ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్ హైజీన్. మనం తినేటువంటి ఆహారం యొక్క హైజీన్, శుభ్రతని పాటించడం ఉంటుంది కదా, అది స్టాండర్డ్స్, వాటి యొక్క నాణ్యతను పెంచాలన్నమాట. విచ్ మెథడ్ ఈజ్ టు బి ఎన్ఫోర్స్డ్ విల్ డిపెండ్ అపాన్ ద ఆర్గనిజం ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్స్ పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్. సో ఎటువంటి ఆర్గనిజం ఇన్వాల్వ్ అయ్యింది, అది ఏ విధంగా బయటికి పోతుంది అనే దాన్ని బట్టి మనము మెథడ్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద కంట్రోల్ ఆఫ్ కలరా వ్యాధి ఉంది, మనం వాటిని కంట్రోల్ చేయాలంటే మనం ఒక ఇంపార్టెన్స్ ఎక్కడ ఉండాలి, క్లోరేషన్ ఆఫ్ ది వాటర్ సప్లై. వాటి సప్లై ఉంది కదా, నీటి సప్లై, అక్కడ మనం వాటిని టు క్లోరినేట్ ఇట్. ఆ మొత్తం వాటర్ని మనము క్లోరిన్ మాత్రం ఉపయోగించి క్లోరినేషన్ చేస్తాం అన్నమాట. లేకపోతే ఏమంటారు దాన్ని, బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా మనము యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సేఫ్ డిస్పోజల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా, వారి యొక్క విసర్జితాలను పూర్తిగా క్లియర్గా సేఫ్గా నిర్మూలన చేస్తాం. అది ఒకవేళ మలేరియా అనుకుందాం, ఏం చేస్తాం మనము, కంట్రోల్ ఆఫ్ ద మస్కిటోస్. ఇది బ్లాకింగ్ ద ఛానల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్, ప్రొటెక్టింగ్ ద ససెప్టబుల్ పాపులేషన్. ఈజీగా సంక్రమణ అయ్యే గుణం ఉన్నటువంటి పాపులేషన్ ఎవరు వాళ్ళు, చిన్నపిల్లలు అన్నాం కదా, లేకపోతే ఓల్డ్ పీపుల్ అనమాట. సో దానికి ఏం చేయాలి మనము, వీఆర్ గోయింగ్ టు ఇమ్యూనైజ్, టీకాలు ఇవ్వడం. ఇమ్యునైజేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వెపన్ ఇన్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో వ్యాధి వచ్చే ముందే, బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ ఏం చేస్తాం మనము, టీకా ఇచ్చేస్తాం. అదేవిధంగా బూస్టర్ డోస్ అంటే ఏంది, ఇచ్చిన టీకానే మరలా ఇవ్వడం, ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇంకొక డోస్ ఇస్తాం, దాన్ని మనము బూస్టర్ డోస్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవడానికి వీలవుతుంది. లాస్ట్ ఏం చేస్తాం మనము, హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాం, అంటే ఆరోగ్య విద్య బోధన. డిసీజ్ ఎలా వస్తుంది, మనం వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేదాన్ని మనము ఇక్కడ చేస్తాం. ముఖ్యంగా అది ఎవరికి చేయాలి, కంప్లీట్ కమ్యూనిటీ, మొత్తం సమాజం మొత్తానికి ఒక సమూహంలాగా కూర్చోబెట్టి అందరికీ కలిసి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్.